హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అబుదాబిలో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే 4 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది ఫ్రమ్ ద టాప్ 4 టు బాటమ్ 4. అండ్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నలుగురు, అంటే ఇక్కడ ఆర్ఆర్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, సిఎస్కే కావచ్చు అండ్ కింగ్స్ అండ్ పంజాబ్, 4 టీంలు దే ఆర్ అట్ 6 పాయింట్స్. సో ఇక్కడ ఏ టీం అయితే గెలుస్తుందో 8 పాయింట్స్ తెచ్చుకొని 5th పొజిషన్కి వెళ్ళడమే కాకుండా మిగతా టీం అయితే రెస్ట్ ఆఫ్ ద టీం ఏదైతే ఉందో వాళ్ళ మీద ప్రెషర్స్ పెట్టడమే కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఏదైతే ఉందో వాళ్ళు ఆల్మోస్ట్ డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళండి అని చెప్పే విధంగా కూడా ఈ మ్యాచ్ తయారవుతుంది. ఎందుకంటే ఐడియల్ కండిషన్స్లో 16 వస్తే కనుక యూఆర్ డెఫినెట్లీ త్రూ టు ద ప్లే ఆఫ్స్. 16 రాకపోతే 14 వచ్చి నెట్ ఉన్నా యూఆర్ గోయింగ్ టు ద ప్లే ఆఫ్స్. ఇంకా అదృష్టం బాగుంటే 12 వచ్చినా కూడా 4-5 టీంలు దే ఆర్ స్క్వేర్డ్ ఎట్ 12 అండ్ రన్ రేట్ బాగుంది అంటే కనుక యూ కెన్ గో టు ద ప్లే ఆఫ్స్. బట్ 12 దగ్గర అన్ని టీమ్స్ స్టాకప్ అయ్యే అవకాశాలు ఇక్కడ తక్కువగా ఉన్నాయి కాబట్టి 14 దగ్గర ఆగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 16 వరకు వచ్చే ఛాన్సెస్ ఆప్టిమిస్టిక్గా ఉన్నా కూడా బాటమ్ 4 క్యాన్ అటెంప్ట్. కేకేఆర్కి ఛాన్స్ ఉంది 16కి రావడానికి. బట్ బాటమ్ 4కి ఒక రకంగా చెప్పాలంటే అందరితో ఏదో ఒక రకంగా మ్యాచ్ ఉంది. ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఓడిపోయారంటే దే విల్ బి ఎయిమింగ్ ఎట్ 14 ఓన్లీ. అలాగే మళ్ళీ పంజాబ్తో మ్యాచ్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయిందంటే దే విల్ ఆల్సో బి ఎయిమింగ్ ఎట్ 14 ఓన్లీ. ఎస్ఆర్హెచ్తో మళ్ళీ ఇటు పంజాబ్కి ఇటు ఆర్ఆర్కి ఇవన్నీ మ్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ బాటమ్ 4లోంచి దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ఓన్లీ 1 టీమ్ గెటింగ్ ఇన్ టు దర్, అన్లెస్ టాప్ 3 చాలా బ్యాడ్గా పర్ఫామ్ చేసి ఓడిపోతూ వస్తే తప్ప. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మ్యాచ్ అనేది ఇరు జట్ల మీద చాలా ప్రెషర్ పెడుతుంది. రాజస్థాన్ రాయల్స్ 2 గ్రేట్ స్టార్ట్స్ వాళ్ళకి, ఆ తర్వాత డౌన్వర్డ్స్లో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయే మ్యాచ్ని గెలిచారు, మళ్ళీ గెలిచే మ్యాచ్ అగైన్స్ ఆర్సీబీ ఓడిపోయారు. సో వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? ఓపెనింగ్ చూసుకుంటే కనుక మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు వాళ్ళు. సో అదొకటి ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ మోర్ థింగ్ దట్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా ఉండబోతున్నాడు అండ్ ఒక లెగ్ స్పిన్నర్ రాబోతున్నాడు. సో బెన్ స్టోక్స్, తెవాటియా మిడిల్ ఆర్డర్లో ఉంటే కనుక లెగ్ స్పిన్నర్స్ని ఆడచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారంటే బెన్ స్టోక్స్ మైట్ బి డ్రాప్డ్ టు నంబర్ 4 ఆర్ నంబర్ 5. జాస్ బట్లర్ ఓపెనింగ్, జాస్ బట్లర్, రాబిన్ ఉత్తప్ప ఓపెన్, సంజు శాంసన్ at 1 down, స్టీవ్ స్మిత్ at 2 down, బెన్ స్టోక్స్ at 3 down. అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ పరాగ్ అండ్ యూ హ్యావ్ తెవాటియా. సో ఇక్కడ దాకా కూడా లైనప్ బాగానే ఉంది. లైనప్లో మంచి బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. జస్ట్ దట్ దే హ్యావ్ టు పర్ఫార్మ్ అండ్ నాట్ లూజ్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేస్తే కనుక మిడిల్ ఓవర్స్లో వికెట్లు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు పవర్ ప్లేలో కూడా వికెట్లు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మిడిల్ ఓవర్స్లో వికెట్లు కోల్పోకుండా చాలా తక్కువ వికెట్స్ కోల్పోయిన స్క్వాడ్ సిఎస్కే, కానీ యాక్సలరేట్ కూడా చేయలేకపోయారు. మిడిల్ ఓవర్స్ రన్ రేట్ తక్కువగా ఉన్న స్క్వాడ్ కూడా సిఎస్కే. సో వికెట్స్ కోల్పోలేదు, రన్ రేటు పెరగలేదు అంటే కనుక దట్స్ అ ఫిక్స్. అదొక ప్రాబ్లమ్గా ఉంది. అది సిఎస్కే అడ్రస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అబుదాబిలో ఫాస్టర్ బౌలర్స్కి మంచి వికెట్స్ వచ్చాయి. అండ్ ఫాస్టర్ బౌలర్ వికెట్స్ వేసినప్పుడు వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ అవన్నీ చూసుకుంటే కనుక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్, పేస్ బౌలింగ్ ఉన్న జోఫ్రా ఆర్చర్ మీద హోప్స్ పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సిఎస్కేకి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ ఎవరున్నారంటే కష్టమే. జస్ట్ వన్ బ్యాలెన్స్ వాజ్ రైట్, బ్రావో సడన్ ఇంజరీ, దానివల్ల మ్యాచ్ ఓడిపోవడం. అండ్ తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేబీ ఫర్ ఎ వీక్ విల్ నాట్ బి దేర్. సో బ్రావో లేడ్ ఇవ్వాలి. సో డెత్ బౌలింగ్ వరీస్ ఆర్ బ్యాక్ అగైన్. బ్రావో, శామ్ కరణ్, శార్దుల్ ఠాకూర్ బాగా డెత్ బౌలింగ్ వేస్తున్న టైంలో నౌ యూ హ్యావ్ వన్ ఆఫ్ ద డెత్ బౌలర్ గోయింగ్ అవే. సో శామ్ కరణ్ డెత్ బౌలింగ్ లాస్ట్ ఓవర్ బాగా వేశాడు కాబట్టి హోప్స్ ఆన్ హిమ్ విల్ బి పిన్డ్. సో 2 ఓవర్లు శామ్ కరణ్ డెత్లో ఉంటాయి, 2 ఓవర్లు శార్దుల్ ఠాకూర్ డెత్లో ఉంటాయి. సో మిగతా బౌలర్స్ ఎవరు అక్కడ హూ కెన్ కమ్ ఇన్ అండ్ ప్లే? దీపక్ చార్ 4 ఓవర్ లేడు, సో హీ విల్ ఆల్సో హ్యావ్ 1 more ఓవర్. సో వీళ్లతోనే ఓవర్లు అటు ఇటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డెత్. నౌ ఆల్ ఇంపార్టెంట్ కాల్ సిఎస్కి తీసుకోవాల్సింది ఏంటంటే హేజల్వుడ్ /ఎంగిడి/తాహిర్ ఎవరు రావాలి? నన్ను అడిగితే గెట్ తాహిర్ ఇన్. అబుదాబి ఎస్, పేసర్స్కి వచ్చిన వికెట్టే, లుంగి ఎంగిడి ఉంటే బెటర్గా ఉంటుంది. ఆల్ సెడ్ అండ్ నో డౌట్స్ అబౌట్ ఇట్. హేజల్వుడ్ కూడా బాగానే ఉంటాడు, అంతా బాగానే ఉంది. బట్ వికెట్ టేకింగ్ ఆప్షన్, జెన్యున్ వికెట్ టేకింగ్ ఆప్షన్ ఒకటి సిఎస్కేకి కావాలంటే గెట్ తాహిర్ ఇన్. పర్వాలేదు అంటే యూ క్యాన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్ గ్రౌండ్ స్పిన్తో. అండ్ ఫస్ట్ టైం ముంబై ఇండియన్స్ దగ్గర ఆడినప్పుడు పేసర్స్ డిడ్ వెల్. అక్కడ లుంగెంగిడి కూడా బాగానే బౌలింగ్ చేశాడు, అందరూ కూడా బాగానే సపోర్ట్కి వచ్చారు. కానీ బట్ ఐ ఫీల్ దట్ ఇక్కడ తహీర్ వచ్చి ఇఫ్ యూ కెన్ గెట్ ద లెగ్ స్పిన్ అండ్ టేక్ వికెట్స్. అక్కడ స్టీవ్ స్మిత్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, స్ట్రాంగ్ గూగ్లీ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్. ఐ థింక్ దిస్ టైమ్ ద స్టేజ్ ఇస్ సెట్ ఫర్ ఇమ్రాన్ తాహిర్స్ ఎంట్రీ.
హేజల్వుడ్ వచ్చి డెత్లో బౌలింగ్ వేయగలడా అంటే ఆల్రెడీ శార్దుల్ ఠాకూర్, శామ్ కర్న్ వీళ్ళందరూ ఉన్నారు. ఎక్స్ప్రెస్ స్పేస్ లేదు, ఎప్పటికీ లేదు. ఒకవేళ బ్రావో ఫిట్గా ఉంటే ఆ ఎక్స్ప్రెస్ స్పేస్ వచ్చేది కూడా కాదు. సో ఇలాంటి టైంలో గెట్ తాహిర్ ఇన్ ప్లేస్ ఆఫ్ కరణ్ శర్మ అండ్ దెన్ ఒక ఫాస్ట్ బౌలర్ని తీసుకుని ఇన్ ప్లేస్ ఆఫ్ బ్రావో. వాళ్ళ దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఎవరో ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ని తీసుకొచ్చి వేయించవచ్చు. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం విత్ దట్. సో అది వీళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అక్కడ. సో ఇక్కడ బేసిక్లీ ఏమవుతుందంటే ద బ్యాలెన్స్ ఆఫ్ బ్యాటింగ్ విల్ టేక్ స్లైట్ టిల్ట్. ఎందుకంటే బ్రావో బాగా ఆడగలడు బ్యాటింగ్, శార్దుల్ ఠాకూర్ దాకా బ్యాటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నంబర్ 5 ధోని, నంబర్ 6 జడేజా, నంబర్ 7 శార్దుల్ ఠాకూర్ దాకా వెళ్ళిపోతుంది కాబట్టి ద బ్యాటింగ్ ఇస్ శార్దుల్ ఠాకూర్, దీపక్ చార్ దాకా వెళ్తుంది కాబట్టి లాస్ట్ కొంచెం ఆ టేల్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మరి అట్ ది సేమ్ టైమ్ దే నాట్ లాస్ట్ వికెట్స్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. మరి అలాంటప్పుడు దాని గురించి ఆలోచించుకోవాలి. 7-8 దాకా వాళ్ళు ఇఫ్ దే కెన్ బ్యాట్, అంత ఆలోచన ఎందుకు అని చెప్పేసి కూడా థాట్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సిఎస్కే చేయాల్సింది చేయండి. వరుణ్ ఆరన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ జయదేవ్ ఉనాద్కట్ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్. వరుణ్ ఆరన్ ఒక మ్యాచ్ ఇచ్చారు, హీ బౌల్డ్ డీసెంట్లీ వెల్, బట్ ఆ తర్వాత స్లోవర్ వికెట్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ స్లోవర్ వస్తే బెటర్గా ఉంటుంది అనుకున్నారు. బట్ అబుదాబి ఎలాంటిది ఆఫర్ చేస్తుంది అనేది థాట్స్ అనేది మళ్ళీ చూసుకోవాలి కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కెప్టెన్, ఆన్ ద ప్లేయర్ అండ్ అలాగే ద ప్లేయర్ హిమ్సెల్ఫ్. సో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. టాస్ విన్ బ్యాట్ ఫస్ట్, ఇరు జట్లు కూడా అదే చేయాలని చూస్తారు. విత్ ఆర్చర్స్ ఎక్స్ట్రా పేస్ ఇన్, కొంచెం ప్రెషర్ పెట్టగలిగితే కనుక వాట్సన్, ఫాఫ్, కరణ్ మీద ఇట్స్ గోయింగ్ టు బి రియలీ టఫ్. శామ్ కరణ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ మ్యాచ్లో ఇట్ డిడ్ వర్క్, బట్ సెకండ్ మ్యాచ్ ఇట్ డిడ్ నాట్ వర్క్. అండ్ అవసరం ఉంది అనుకున్నప్పుడు గెట్ బ్యాక్ టు యువర్ బెస్ట్, గెట్ వాట్సన్ అండ్ ఫాఫ్ టు ప్లేసీ అట్ ద బెస్ట్ ప్లేస్. లేదు వాట్సన్ 1 down బాగా ఆడుతుంటారు కదా, వీ కెన్ ప్రిజర్వ్ హిమ్ అండ్ వీ కెన్ డూ సంథింగ్ అనుకుంటే కనుక దే మైట్ స్టిల్ డూ దట్ కరణ్ ఎక్స్పెరిమెంట్. బట్ జెన్యున్లీ నన్ను అడిగితే కనుక నా ఒపీనియన్లో ఇట్ ఈస్ బెటర్ వాట్సన్, ఫాఫ్ ఓపెన్ చేసి రైడు ఎట్ 1 down అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ శామ్ కరణ్ ఎట్ 2 down, ధోని ఎట్ 3 down, జడేజా ఎట్ 4 down. ఇది ఉంటే కనుక బెటర్గా ఉంటుందేమో అనిపిస్తుంది. జాదవ్ ఆప్షన్ కూడా ఉంది. జాదవ్ ప్లేస్లో దే కెన్ అగైన్ గెట్ ఇన్ జగ్గీనో లేకపోతే గైక్వాడ్నో తీసుకొచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. బట్ జాదవ్ ఉన్నాడు టీంలో అంటే కనుక హీ హ్యాస్ టు సమ్హౌ కాంట్రిబ్యూట్. బ్యాటింగ్ చేయ, బౌలింగ్ చేయ, ఓన్లీ ఫీల్డింగ్ చేస్తా అంటే కష్టమైపోతుంది. సో జాదవ్ ఉండడం అనేది ప్రైస్ ట్యాగ్ ఉంది కాబట్టి ఆడిస్తున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కరణ్ శర్మ ఉండి కూడా ఇక్కడ ఇమ్రాన్ తాహిర్ వచ్చి, జడేజా వచ్చి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ చూసుకుంటే బట్లర్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, తెవాటి యాజ్ లెఫ్ట్ హ్యాండర్, బట్లర్ అంటాం, బెన్ స్టోక్స్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, తెవాటి యాజ్ లెఫ్ట్ హ్యాండర్, ఉతప్ప, శాంసన్, స్టీవ్ స్మిత్, బట్లర్ వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్ కాబట్టి మిడిల్ ఓవర్స్లో 2 లెగ్ స్పిన్లు, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లా. ద ఓన్లీ కాన్సెప్ట్ ఈజ్ ఆ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలింగ్ అనేది సిఎస్కే దగ్గర లేదు. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారో చూడాలి. సో టీమ్ కంపారిజన్స్ చూస్తే ఓపెనర్ స్లాట్ తెలియదు ఏం జరుగుతుందో ఆర్ఆర్లో, ఇక్కడ కూడా అలాగే ఉంది కాబట్టి దాన్ని నలిఫై చేద్దాం. ఫాఫ్, డూప్లెసీ స్టాండర్డ్ ఓపెనర్గా పెట్టుకుందాం, ఆ స్టాండర్డ్ పర్ఫార్మర్గా పెట్టుకుందాం. అక్కడ స్టీవ్ స్మిత్ని పెట్టుకుందాం. స్టీవ్ స్మిత్ కొంచెం ఇంకా లాస్ట్ గేమ్ లిఫ్ట్ చేసాడు కాబట్టి లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్, కొంచెం ఎడ్జ్ పెట్టుకుందాం. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా నలిఫై అయిపోతారు యాక్చువల్గా. ఇప్పుడు వాట్సన్ కూడా ఉండడంతో కొంచెం ఎడ్జ్ అనేది సిఎస్కేకి వచ్చింది. నా లుక్ ఎట్ మిడిల్ ఆర్డర్, స్టీవ్ స్మిత్, సంజు శాంసన్, బెన్ స్టోక్స్, పరాగ్, తెవాటియా ఇక్కడ దాకా ఉన్నారు వీళ్ళ దగ్గర. ఆ మిడిల్ ఆర్డర్ యాక్చువల్గా ఫైర్ కాలేదు. దట్ మిడిల్ ఆర్డర్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. అది సిఎస్కేకి పెద్ద ప్రాబ్లం. ఇక్కడ మిడిల్ ఆర్డర్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేశారు. సో ఇక్కడ కొంచెం ఆర్ఆర్ని పైన వేసుకున్నాం. స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే సిఎస్కేకి అగేన్స్ట్ ఆడినప్పుడు రివర్స్ ఫిక్చర్లో తెవాటియా అండ్ గోపాల్ ఇద్దరు బాగా వేశారు. ఇక్కడ స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లో కాంబినేషన్ సెట్ కావాలి. ఇక్కడ కూడా రాజస్థాన్ రాయల్స్ కొంచెం పై చేయ ఉంది. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అక్కడ ఆర్చర్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఇక్కడ శార్దుల్ హ్యాస్ పర్ఫార్మ్, కరణ్ హ్యాస్ పర్ఫార్మ్, దీపక్ చార్ హ్యాస్ పర్ఫార్మ్. కూడా ఫాస్టర్ బౌలింగ్ రిసోర్సెస్లో సిఎస్కే కొంచెం ఎక్కువ ఉంది. సో నల్లిఫైయింగ్ పాయింట్స్ ఉన్నాయి. మిడిల్ ఆర్డర్ వాళ్ళకి స్ట్రెంత్ ఉంది, బౌలింగ్ వీళ్ళకి స్ట్రెంత్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే స్టీవెన్స్లోనే ఉన్నారు, పాయింట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిఎస్కే విల్ మ్యాటర్ అండ్ ప్రెషర్లో సిఎస్కే బాగా ఆడగలదు కాబట్టి లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. డీసీ కూడా సిఎస్కే రివర్స్ ఫిక్చర్లో ఓడించి మళ్ళీ ఈ ఫిక్చర్లో కూడా ఓడించింది. విల్ ఆర్ఆర్ డ్యూ ది డ్యూయల్? కష్టమే. లెట్స్ సీ. సిఎస్కే విల్ స్టార్ట్ యాజ్ అ స్లైట్ ఫేవరెట్ టుడే. చూద్దాం ఏమవుతుందో. Like and subscribe Eagle Media Works.